Hello guys, welcome to Degree Remotes by the Teacher. Today is day 3, 75 days challenge of knowing new things. ఈరోజు మనము ఒక కొత్త ప్రోగ్రామింగ్ యాప్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఈరోజు మనం జావా ప్రోగ్రామింగ్కి సంబంధించిన ఒక యాప్ గురించి చూద్దాం. ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ నుంచి జావా ప్రోగ్రామింగ్ యాప్ సెర్చ్ చేస్తే స్టార్టింగ్ వచ్చేస్తే చూడండి, ఇక్కడ ఉంది. ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఎందుకు ప్రిఫర్ చేస్తున్నామంటే ఈ ఇంటర్ఫేస్ అందరికీ ఫ్రెండ్లీ ఉంటుంది. ఇన్స్టాల్. వేరే యాప్స్ కూడా చాలా ఉంటాయి, బట్ ఈ యాప్ మనకి వెరీ ఈజీ టు యూజ్ అన్నట్టు. ఓకే, ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు కింద వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫీచర్స్, ఎగ్జాంపుల్స్ అండ్ కంపైలర్ కూడా ఇందులోనే ఉంటుంది. యూ కెన్ కంపైల్ యువర్ ఓన్ ప్రోగ్రామ్స్. ఓకే, ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తున్నాను నేను. చూడండి, ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇట్లా వచ్చేస్తుంది. దీనికి ఇక్కడ జస్ట్ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయిపోతే సరిపోతుంది. కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, ప్రాసెస్ అవుతుంది. నేను నా అకౌంట్తో లాగిన్ అవుతున్నా. లాగిన్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ చూపిస్తా చూడండి. నెక్స్ట్ యాప్ ఇంటర్ఫేస్ ఇట్లా వచ్చేస్తుంది మొత్తం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఇంట్రొడక్షన్. ఈ యాప్ ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి నాకు ఇట్లా ఓపెన్ అయిన చూపిస్తుంది. ఈ ప్రతి టాపిక్ మీద క్లిక్ చేసేసి మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అండ్ ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా వస్తాయి చూడండి. ప్రోగ్రామ్, ఒకవేళ ఈ ప్రోగ్రామ్ మీరు ఓన్గా ట్రై చేయాలనుకుంటే ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఏదైనా ఎంటర్ చేయకుంటే ఎంటర్ చేయొచ్చు, ఆర్ అదర్వైజ్ యూ కెన్ రన్ హియర్. అది కంపైల్ అయిపోయి మనకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది. ఇది కంప్లీట్ ఎగ్జామ్ పర్పస్ కాకపోయినా మీకు బేసిక్ ఐడియా కోసం యూజ్ అవుతుంది యాప్. ఎప్పుడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు బేసిక్ సింటాక్సెస్, ఓకే, బేసిక్ సింటాక్సెస్ అండ్ ఆపరేటర్ దేనికి వాడతాం, సింటాక్స్, పారాంథసిస్ ఎలా యూజ్ చేస్తాం అనేది దీని నుంచి తెలుసుకోవచ్చు. చూడండి, డేటా టైప్స్ దాని గురించి ఉంది. అండ్ ఇక్కడ చూడండి అవుట్పుట్ ఎట్లా ప్రింట్ చేస్తారో కూడా ఉంది ఇక్కడ. ఇది చూడండి, ట్రై ఇట్ యువర్ సెల్ఫ్. దీన్ని క్లిక్ చేసేసి ఇట్లా చూసుకోవచ్చు. బ్యాక్ రావాలనుకుంటే బ్యాక్ క్లిక్ చేసి సేవ్ చేయాలనుకుంటే సేవ్ చేయొచ్చు మన ప్రోగ్రామ్. అదర్వైజ్ డు నాట్ వాంట్ టు సేవ్. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇవి సరిపోలేవు, ఇంకా చాలా కావాలి మనకి ఎగ్జాంపుల్స్ అంటే సింపుల్గా ఇక్కడ చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్స్ పైన క్లిక్ చేసేస్తే ఇక్కడ పైన మనకు టాపిక్ చూపిస్తుంది. ఏ టాపిక్ సంబంధించి ఆ టాపిక్ ఎగ్జాంపుల్ చూపిస్తుంది ఇక్కడ. స్ట్రింగ్ సంబంధించి స్ట్రింగ్, ఊప్స్ సంబంధించి ఊప్స్ అడ్వాన్స్ కావాలంటే అడ్వాన్స్, ఫైల్ హ్యాండ్లింగ్ కావాల్సిన ఫైల్ హ్యాండ్లింగ్ ఇక్కడ చూపిస్తుంది ఎగ్జాంపుల్స్. ఆల్ టాపిక్స్ కావాలంటే ఆల్ టాపిక్స్ ఒక దగ్గర చూసుకోవచ్చు. ఓకే, టెక్స్ట్ ఇన్పుట్ అని ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూపిస్తుంది చూడండి, వీ విల్ యూజ్ నెక్స్ట్ లైన్ మెథడ్ చూపిస్తుంది, క్లాస్ చూపిస్తుంది, పర్ఫెక్ట్ చూపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ప్రోగ్రామ్ కాపీ చేసుకొని సేమ్ అంతే అనేది రాసుకోవచ్చు. లేదంటే మీరు మాడిఫై చేయాలనుకుంటే మాడిఫై చేసి కూడా ఎగ్జామ్లో రాసిన సరిపోతుంది. రన్ చేసినాక అవుట్పుట్ ఏమొస్తుందో రాసుకొని కూడా మీరు చూడొచ్చు. ఎంటర్ టెక్స్ట్ ఇయర్, ఏదైనా టెక్స్ట్
హలో టెక్స్ట్ హలో అట్లా ఏది ఉన్నా కానీ మనకి ఇక్కడనే అయిపోతుంది కంపైలేషన్. అండ్ ఆపరేషన్ సంబంధించి మ్యాథ్స్ ఆపరేషన్ యూ క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఉంది చూడండి. దీనికి సంబంధించి ఇది ప్రోగ్రామ్. ఓకే, దీన్ని రన్ చేసి కూడా చూసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్సే కాకుండా ఇంకా మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అనుకుంటే ఇక్కడ స్టార్టింగ్ ప్రతి టాపిక్ ముందల మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు చూడండి. ప్రతి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. జావా స్కానర్ అంటే దాని డెఫినేషన్, ఒక సింటాక్స్ అండ్ మెయిన్ మెథడ్, ఫంక్షన్, ఎట్లా ఇన్పుట్ ఎట్లా అవుట్పుట్ చేస్తాం అనేది మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకి. ఇది చదువుకున్నా మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే వస్తుంది ప్రోగ్రామింగ్ మీద. ఓకే, ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగుంటాయి ఇందులో, సింపుల్గా. ఎగ్జామ్లో అయితే ఇవి ఎంటర్ చేసేస్తే మార్క్స్ పడిపోతాయి అన్నట్టు. ఇంకొకటి కాదు, ఇక్కడ మీరు చాప్టర్స్ మీద క్లిక్ చేసిస్తే ఏ చాప్టర్ సంబంధించి ఆ టాపిక్స్ ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కండిషన్స్ చూడండి. స్టేట్మెంట్స్ అండ్ కండిషన్స్, వర్కింగ్, ఇనిషియలైజేషన్, అసలు స్టేట్మెంట్ కండిషన్ ఎట్లా ఇస్తాం, దాని డెఫినేషన్ ఏంది, మొత్తం ఇక్కడ చూపించేస్తుంది. జస్ట్ మీరు ఫాలో అవుతుంటే వెళ్ళిపోతే మీకు అండర్స్టాండింగ్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ మనం ఎక్స్ట్రా ఎంటర్ చేయాల్సింది ఏం లేదు, ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ అయి ఉంటుంది యాప్లోనే. జస్ట్ అది మీరు ఓపెన్ చేసి చదివితే సరిపోతుంది. ఒక 2 days బిఫోర్ ఎగ్జామ్ చూసుకున్న సరిపోతుంది. ఇది అండ్ ఇది మొత్తం మన యాప్ గురించి అన్నట్టు. ఓకే, డే 3 ఆఫ్ 75 days ఛాలెంజ్ ఈరోజు అయిపోయింది. డే 3 ఈరోజు మనము ఈ యాప్ గురించి తెలుసుకున్నాం, ఒక బేసిక్ నాలెడ్జ్ ఎట్లా వస్తుంది అనేది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఇంటిగ్రేట్ ఇమాన్స్ Y30 ఛానల్.